ఇటు మట్టి ఇలా తవ్వి ఇలాగ మనం ట్రెంచ్ లా తయారు చేసుకోవాలి అనమాట. ట్రెంచ్ లా తయారు కొబ్బరి చెట్టుకి మట్టి తవ్వడం వల్ల ఉపయోగాలు, తర్వాత చేయవలసిన పనులు ఏంటంటే ఈ వీడియోలో మనం తెలుసు. నమస్కారం రైతు మిత్రులందరికీ, ఆదినారాయణ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొబ్బరి చెట్టు మట్టి తవ్వడం వల్ల మనం ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. సో కొబ్బరి చెట్టుకి మట్టి తవ్వడం వల్ల ఏమవుతుందంటే, అంటే మనం ఫస్ట్ విషయం ఏంటంటే మనం కలుపు లేకుండా కంట్రోల్ చేయడం ఒకటి అవుతుంది. కలుపు కాకుండా మనం మట్టి తవ్వడం వల్ల ఏంటంటే కొత్తగా మన పాత రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ అనేది కట్ అవుతుంది అన్నమాట. మనం మట్టి 3-4 ఇంచులు తవ్వడం వల్ల. సో అది తవ్వినప్పుడు ఏమవుతుందంటే కొత్త రూట్ అనేది లైట్ కట్ అవడం, రూట్ అనేది బయటికి కనిపిస్తుంది అనమాట. ఈ రూట్ అనేది బయటికి కనిపిస్తుంది. సో రూట్ కనబడినప్పుడు ఏంటంటే మొక్కకి ఎయిర్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. మనం మట్టి సాయిల్ లూజ్ చేయడం వల్ల, ఈ మట్టి తావడం వల్ల ఈ కలుపు అనేది నిర్మూల అవుతుంది కదా, నిర్మూల అవుతుంది. పోషకాహారం కలుపు అనేది పోకుండా ఉంటుంది. మనం ఎటువంటి పోషకాలు ఇచ్చినా సరే నేరుగా చెట్టుకు అందుతుంది. సో మనం ఈ మట్టి తవ్వినప్పుడు ఏం చేయాలంటే, ఈ చెట్టు ఉందిగా, చెట్టు నుండి మినిమం 3 and 4 feet లెంత్లో మనం ఈ మట్టి తవ్వేటప్పుడే ట్రెంచ్ అనేది కొట్టుకోవాలి. ట్రెంచ్ ఎందుకోనంటే మనం ఏ కొత్త రోడ్స్ అని ఇక్కడ ఉంటాయి, మనం ఎటువంటి పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదా ఇతర ఎరువులు ఎటువంటి ఇచ్చినా సరే ఈ ట్రెంచ్లోనే ఇస్తాం అనమాట. సో ఈ ట్రెంచ్లో ఇవ్వడం వల్ల మొక్కకి కొత్త రోడ్స్ అని ఇక్కడ ఉంటాయి కాబట్టి మొక్కకి కావాల్సినంత ఫీడింగ్ అనేది ఇక్కడ నుంచి అందుతుంది దానికి. సో మనం ఈ ట్రెంచ్ మనం చేసినప్పుడు దీన్ని తయారు చేసుకోవాలి. ఈ ట్రెంచ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనం వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు చెట్టుగా మనం నేరుగా చెట్టుని మొదలకి నీరు పోకుండా కాలంలోకి వస్తుంది అనమాట. అటువంటి మనకి ఎటువంటి మెయిన్ చెట్టు మొదల ఏదైతే ఉందో దాన్ని డ్యామేజ్ కాకుండా వాటర్ కూడా ఇక్కడికి వస్తుంది. అలాగే మనం ఇరిగేషన్ ఇచ్చినప్పుడు మనం ఈ ఏదైతే కొత్త రోడ్స్ ఉన్నాయి ఈ కాలంలోని ట్రెంచ్ మనం వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పశువుల ఎరువులు ఇచ్చినా ఏది ఇచ్చినా, ఎందుకంటే పశువులు ఎరువులు ఇచ్చినప్పుడు కంపల్సరీ మనం వాటర్ ఇవ్వాలి కాబట్టి ఈ ట్రెంచ్ అనేది ఉపయోగపడుతుంది. మట్టి తవ్వడం వల్ల ఇప్పుడు మనం కలుపు కంట్రోల్ ఒకటి, రెండవది ట్రెంచ్ కొట్టుకోవడం, ట్రెంచ్లో మనం ఎటువంటి ఎరువులు వేసినా ఉపయోగం ఒకటి, మూడవది మనం వర్షాకాలం వాటర్ అయినా లేదా మనం ఇరిగేషన్ ఇచ్చినా దాని యొక్క ఉపయోగం, మొక్కకి పుష్కలంగా ఎరువులు అందడం అనేది తెలుసుకున్నాం కదా ఇప్పుడు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, చెట్టుకి మనం ఈ చేసిన తర్వాత మనం తర్వాత ఏం చేయాలి, ఏమేమి చేస్తే మనం ఉపయోగం ఉంటుంది, చెట్టుకి ఇల్లు అని పెరుగుతుంది అనేది ఇప్పుడు చెప్తాను. అది నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, మనం ఇప్పుడు బెడ్ ఇది మనం తయారు చేసిన తర్వాత మినిమం వర్మీ కంపోస్ట్ అనేది 25 నుంచి 30 kg వరకు ఒక్కో చెట్టుకి వేసుకోవాలి. అలాగే జీవామృతం కానీ ఘనజీవామృతం ఉంటే ఒక్కో చెట్టుకి ఒక 5 to 10 kg వరకు వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత మనం ఏదైతే డ్రై లీవ్స్ ఉంటాయో డ్రై లీవ్స్ అంతా పౌడర్ కొట్టి చాప్ చేసి లేదంటే చిన్న ముక్కలుగా కొట్టి మనం మల్చింగ్ అనేది వేసుకోవడం అంటే చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. మినిమం ఒక చెట్టుకి ఒక 5 నుంచి 10 సంవత్సరాల లోపు చెట్టుకి 25 నుంచి 30 kg వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే రూట్ ఫంగిసైడ్ ఇటువంటి ఏమిటి ఉన్నా కావాలన్నా వేపపిండి అనేది ఒక్కో చెట్టుకి 2 నుంచి 3 kg వరకు మనం వేసుకోవాలి. అలాగే జీవామృతం కూడా మనం every 3 months లేదా 4 months వన్ టైం మనం వేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ఆ న్యూట్రియన్స్ ఉంటుంది. జీవామృతం లేనప్పుడు ఘనజీవామృతం కూడా తయారు చేసుకొని మనం వర్షాకాలం ఈ టైంలో యూజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మన ఈ సేంద్రియ ఎరువులు వేసినప్పుడు కంపల్సరీగా మల్చింగ్ అనేది మనం వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మల్చింగ్ చేస్తే మనకి జీవన ఎరువులు ఉంటాయి, ఫంగిసైడ్ ఇట్టుకొని ట్రైకోడర్మా ఇటువంటివి కలుపుకొని పశువుల ఎరువులను కలుపుకొని లేదా కలుపుకొని మనం వేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొబ్బరి చెట్లు అనేది ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడి అనేది ఇస్తాయి. ఈ వీడియో చూసిన రైతు మిత్రులకు ఎవరికైనా సందేశం ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీకున్న నాలెడ్జ్ మాకు షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఆదినారాయణ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే షేర్, కామెంట్, లైక్ లైక్. థ్యాంక్ యూ.